సత్యదేవ్ యాక్ట్ చేసిన జేబ్రా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అసలు ఈ మూవీకి జేబ్రా అని టైటిల్ పెట్టడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. నార్మల్గా జేబ్రా బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఉంటుంది కదా, ఈ మూవీలో బ్లాక్ అంటే బ్లాక్ మనీ అండ్ వైట్ అంటే వైట్ మనీగా మనకి సింబాలిక్గా చూపిస్తారు. ఎందుకంటే ఈ మూవీ మొత్తం బ్లాక్ మనీ అండ్ వైట్ మనీ గురించి, బ్యాంకింగ్ స్కామ్స్ గురించి జరుగుతుంది. ఈ మూవీలో సత్యదేవ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్లో ఒక నెంబర్ తప్పు కొట్టి మనీ పంపిస్తాడు. అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ మనీ వెళ్ళిన పర్సనే మన విలన్. అయితే ఆ మనీని విలన్ రిటర్న్ చేశాడా లేదా, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, బ్యాంక్ స్కామ్స్ అన్ని ఎలా ఉంటాయి అన్నదే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీ చూసాక నాకు కొంచెం లక్కీ భాస్కర్ రిలేటెడ్ లాగా అనిపించింది. బ్యాంకింగ్ సెక్టర్లో లూప్స్ అండ్ స్కామ్స్ గురించి చూపిస్తాడు దీంట్లో కూడా. కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లక్కీ భాస్కర్ 19లో జరిగితే లక్కీ భాస్కర్ 19లో జరిగిద్ది, అప్పుడు అంత టెక్నాలజీ ఏమి ఉండదు. ఈ జేబ్రా మూవీ అనేది లేటెస్ట్ జనరేషన్లో జరుగుతుంది. ఇంకా దీనిలో అడ్వాన్స్ టెక్నాలజీస్ అవన్నీ యూస్ చేసి స్కామ్స్ ఎలా చేస్తారు ఏంటి అన్నది చాలా డీటెయిల్గా చూపిస్తాడు. ఇంకా నాకు మూవీ అయితే బాగా నచ్చింది. స్టార్ట్ అవడం మంచి ఇంట్రెస్టింగ్గా బ్యాంకుల గురించి అండ్ సత్యదేవ్ లైఫ్ స్టైల్ గురించి చాలా బాగా చూపిస్తాడు. దాని తర్వాత ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. ఆ ఐటమ్ సాంగ్ దగ్గర కొంచెం మూవీ డల్ అయింది అనిపించినా కూడా తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ. ఇంకా ఈ మూవీలో మంచి కామెడీ, క్రైమ్, సస్పెన్స్, లవ్ స్టోరీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ మూవీలో. మెయిన్గా సత్యదేవ్ అండ్ విలన్ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేస్తారు. కమెడియన్ సత్య కామెడీ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి రోల్ పడింది. సునీల్ గాటర్ అయితే చాలా బాగుంది. కామెడీ ప్లస్ విలన్గా చాలా బాగా చేశాడు. తనకు కూడా మంచి రోలే పడింది అనుకోవాలి. ఇంకా సలార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి బీజిఎం అందించారు. బీజిఎం అయితే డీసెంట్గా ఉంది, కానీ సాంగ్స్ అయితే అంత ఎక్కువ. ఇంకా ఈ మూవీలో బ్యాంకింగ్స్లో ఉన్న లూప్ హోల్స్ అవన్నీ యూస్ చేసుకుని స్కామ్స్ ఎలా చేస్తారు ఏంటన్నది చాలా డెప్త్గా చూపిస్తారు. మనం ఇవన్నీ చూసిన తర్వాత రియల్ లైఫ్లో కూడా ఇది వర్కౌట్ అవుద్దా అన్న ఫీల్ వస్తుంది మనకి. మూవీలో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మూవీ చాలా లెంతీ ఉంది, కొంచెం మధ్య మధ్యలో ల్యాగ్ అనిపిస్తుంది. అది తప్ప రిమైనింగ్ పార్ట్ అంతా చాలా బాగుంటుంది. సాంగ్స్ ఒకటి వర్కౌట్ అవ్వలేదు. ఇంకా రిమైనింగ్ మూవీ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే సత్య కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.